దేవుని ఘనమైన మధురమైన నామానికి మహిమ కలుగుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియులరా, గడిచినటువంటి వారములలో మనము మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం నుండి మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అనేటువంటి సందేశాన్ని వినడం జరిగింది. ఉప్పుతో దేవుడు ఎందుకు పోల్చాడు, ఉప్పు దేనికి సాదృశ్యంగా ఉంది, ఏ ఏ గుణగణాలు ఉప్పులో కనబడుతున్నాయి అని అనేక విషయాలు మనం తెలుసుకోవడం జరిగింది. ఉప్పు రుచినిస్తుందని, మనం రుచినిచ్చేటువంటి క్రైస్తవులుగా ఉండాలని, ఉప్పు ఒక పదార్థమును చెడిపోనివ్వదని, మనం చెడిపోనివ్వని పదార్థముగా లేదా చెడిపోనివ్వని క్రైస్తవులుగా మనం ఉండాలని, అదేవిధంగా ఉప్పు నమ్మకత్వానికి సాదృశ్యమని, మనం నమ్మకమైనటువంటి క్రైస్తవులుగా బ్రతకాలని, ఇలా అనేక విషయాలు మనము దేవుని యొక్క సన్నిధిలో తెలుసుకోవడం జరిగింది. ఏమండి, ఇప్పుడు దాని యొక్క కంటిన్యూషన్ భాగంగా ఒక సందేశాన్ని వినబోతున్నాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనాన్ని మరొక మారు చదువుకుందాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? కానీ మరి దేనికి పనికి రాదు. చాలు. ఇక్కడ మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అనేటువంటి వాక్య భాగంలో నుంచి ఒక సందేశాన్ని మనం విన్నాం. ఈరోజు దాని కంటిన్యూషన్గా ప్రభు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, ఉప్పు నిస్సారమైతే అది దేనికి పనికి రాదు, బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడ్డానికి కానీ మరి దేనికి ఉపయోగమునకు రాదు అని స్పష్టంగా ఇక్కడ దేవుడు మాట్లాడడానికి గమనిస్తున్నాం. అసలు ఉప్పును మనుషులతో లేదా క్రైస్తవులతో ఎందుకు పోల్చాడో మనం విన్నాం. ఇప్పుడు ఆ ఉప్పు ఎలా సారాన్ని పోగొట్టుకుంటుంది, ఉప్పు తన యొక్క సారాన్ని, తన యొక్క రుచిని ఏ ఏ కారణాల వల్ల పోగొట్టుకుంటుంది అని సహజంగా, న్యాచురల్గా, సాధారణంగా ఒకవేళ మనం ఆలోచన చేయగలిగితే ఒక 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఉప్పు కలుషితమైపోయినప్పుడు దాని యొక్క సారము దాంట్లో నుంచి పోతుంది. కలుషితం అంటే దేని చేత? ఇతర పదార్థాలతో కలిసినప్పుడు. ఏంటి అవి? ఉదాహరణకి మరి మట్టితో కలుస్తుంది కొన్నిసార్లు ఉప్పు, అదేవిధంగా మరి ఇసుకతో కలుస్తుంది, అదేవిధంగా భూమిలో ఉన్నటువంటి కొన్ని ఖనిజ పదార్థాలు ఉంటాయి, మెగ్నీషియం అని, మ్యాంగనీస్ అని, ఇలాంటి కొన్ని పదార్థాలతో ఉప్పు కలిసినట్లయితే దాని యొక్క రుచిని అది పోగొట్టుకుంటుంది. బహుశా చూడ్డానికి తెల్లగా కనిపించవచ్చు, చూడ్డానికి ఉప్పుగా మనకు అగిపించవచ్చు, కానీ దానిలో ఉన్నటువంటి సారాన్ని అది కోల్పోతుంది. ఇది ఒకటి. ఉప్పు కలుషితం అవడం వల్ల దాని యొక్క సారాన్ని అది పోగొట్టుకుంటుంది. ఇకపోతే రెండవది గమనించినట్లయితే, ఉప్పు తేమ వలన దాని యొక్క సారం పోగొడుతూ ఉంటుంది. ఉప్పులో ఉన్న సారం పోతుంది అనంటే అది తేమ వల్ల, తడిచిపోవడం వల్ల, దానికి తేమ చేరడం వల్ల, బహుశా అది ఎక్కువసేపు ఎండలో ఉంటే తేమ వచ్చే అవకాశం ఉంది, లేదా తడిచిపోవడం వల్ల, ఈ విధమైనటువంటి కారణాల వల్ల ఉప్పు తన యొక్క సారాన్ని కోల్పోతుంది. జాగ్రత్తగా గమనిద్దాం. ఇప్పుడు ఈ మాటలో నుంచి ప్రభు మనతో ఏం చెప్పాలని ఆశపడుతున్నాడు? ఉప్పు సారాన్ని పోగొట్టుకుంటే, ఒకటి అన్నాడు, మీరు ఉప్పుతో ఉన్నారు, ఉప్పుతో సమానం అన్నారు, మీరు ఉప్పు లాంటి వారు అన్నాడు. ఇప్పుడు అంటున్నాడు, ఉప్పు తన సారాన్ని పోగొట్టుకుంటే ఎందుకు పనికిరాదు అంటున్నాడు. ఏ ఏ కారణాల వల్ల ఉప్పు సారాన్ని పోగొట్టుకుంటుందో మనం చూసాం. కలుషితమైపోతే ఉప్పు తన సారాన్ని పోగొట్టుకుంటుంది, తేమ చేరడం వల్ల ఉప్పు తన యొక్క సారాన్ని కోల్పోతుంది. అలాగైతే మరి ఇప్పుడు క్రైస్తవులకి ఈ విషయాన్ని మనం ఎలా అన్వయించుకోవచ్చు అని ఆలోచన చేస్తే జాగ్రత్తగా గమనించండి. సారము అంటే అర్థం ఏంటంటే సాక్ష్యము, సారము అంటే అర్థం భక్తి, సారము అంటే అర్థము నీతి, నిజాయితీ, యథార్థత, ప్రార్థనా జీవితము, భక్తి జీవితం. ఈ గుణగణాలు ఎప్పుడైతే ఒక క్రైస్తవుల్లో నుంచి పోతాయో ఇక క్రైస్తవుడు ఎందుకు పనికిరాడు అనే విషయాన్ని ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఉప్పు ఏ విధంగా అయితే తన సారాన్ని అంటే తన యొక్క తెలుపుదనాన్ని కావచ్చు, తన యొక్క రుచిని కావచ్చు, తన ప్రభావాన్ని కావచ్చు పోగొట్టుకుంటే అది ఎందుకు పనికి రాకుండా ఉంటుందో, అదేవిధంగా క్రైస్తవుడు తన యొక్క ఉనికిని కోల్పోతే, క్రైస్తవుడు తన యొక్క సాక్ష్యాన్ని కోల్పోతే, క్రైస్తవుడు తన యొక్క పట్టును కోల్పోయినట్లయితే, క్రైస్తవుడు తన యొక్క భక్తిని కోల్పోయినట్లయితే ఇక ఎందుకు ఉపయోగపడడు? ఆధ్యాత్మిక కోణంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డారా, బైబిల్ గ్రంథంలో అలాంటి వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు వారు? వారి నుంచి మనం ఈరోజు ఏం నేర్చుకోబోతున్నాం అని కొద్దిగా లోతులోకి వెళ్ళి మనం జ్ఞాపకం చేస్తే 2 లేదా 3 వ్యక్తులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఉదాహరణకి సంసోను భక్తుని మనం చూడొచ్చు. గర్భంలో ఇంకా పడకముందే మనోహ అనేటువంటి తన తండ్రితో దేవుని యొక్క దూత వచ్చి, అయ్యా మిమ్మల్ని దేవుడు కనికరించాడు,
మీకు ఒక కుమారుడు పుట్టబోతున్నాడు అంటే ఒక ప్రవచనంతో పుట్టినటువంటి కుమారుడు అని చెప్తున్నాను నేను. ఒక ప్రవచనం ద్వారా పుట్టబడినటువంటి వాడు. ఉదాహరణకి బాప్తిస్మిచ్చి యోహాను కొరకు ఒక ప్రవచనం వచ్చింది, పుట్టక ముందే ప్రవచనం. యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఒక ప్రవచనం వచ్చింది, పరలోకపు దేవదూత దిగి వచ్చి మాట్లాడడం జరిగింది. ఇలా జన్మించక మునిపే దేవదూత ప్రత్యక్షం అవడము, జన్మించక మునిపే దేవుని యొక్క వాక్యం రావడము, జన్మించక మునిపే ఒక ప్రవచనము ఎత్తబడి పుట్టడము అనేది కొన్ని ప్రత్యేకమైన వ్యక్తులకు మాత్రమే జరిగింది. అలాంటి ఒక ప్రత్యేకత ఎవరికి సంతరించుకుంది, ఎవరికి జరిగింది అని అంటే సంసోను విషయంలో అక్షరాల నెరవేరింది. సంసోనుకి అటువంటి గొప్ప ధన్యత, గొప్ప ఆధిక్యత వచ్చింది. ప్రియమైన వర్లరా, ఆయన నాజీరు చేయబడ్డటువంటి వ్యక్తి. అంటే అర్థం ఏంటి అంటే, నాజీరు అంటే ఒక ప్రత్యేకించబడినటువంటి వాడు. ఆయన చచ్చిన శవాన్ని తాకకూడదు, పరస్త్రీలతో వెళ్ళకూడదు, మద్యపానము సేవించకూడదు. ఇలాంటి కొన్ని నియమ నిబంధనలు ప్రభువు పెట్టాడు. నేను చెప్పినట్టుగా ఉంటే నీ ద్వారా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి. అంత మాత్రమే కాదు, శత్రువుల చేతిలో నుంచి నీ దేశాన్ని రక్షించగలిగినటువంటి సత్తా, సామర్థ్యము నీకు లభిస్తుంది అని దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. దేవుని నామానికి స్తోత్రం. ప్రియులారా, అటువంటి విధమైనటువంటి గొప్ప వ్యక్తి సంసోను. ఎప్పుడు ఏ ఆపదలో ఉన్నా కూడా పరిశుద్ధాత్మ బలముగా అతని మీదకి దిగి వచ్చేది, ఆత్మ అతను బలపరిచేది. ఎదురుగా ఉన్నది ఎంతమందినైనా సరే అటువంటి వారిని సునాయాసంగా చంపగలిగినటువంటి వాడు సంసోను. ఒకసారి సింహం ఎదురుగా వచ్చింది, దాన్ని చీల్చి అవతల పారేశారు. బైబిల్లో ఉంటుంది, మేక పిల్లను చీల్చినట్టుగా చీల్చేశారంట. ఒకసారి 1000 మంది తనను ఎదుర్కొనబోయారు. అటు ఇటు చూడగా ఒక గాడిద పచ్చి దవడ ఎముక కనిపించింది, దాన్ని పీకి పట్టుకున్నాడు. దాంతో 1000 మందిని సునాయాసంగా చంపేశాడు. శత్రువుల మీద పగ తీర్చుకోవడానికి, వారి యొక్క పంట పొలాలను నాశనం చేయడానికి నక్కలను జతపరిచి వాటి తోకలకు దివిటీలను కట్టి వాటిని వారి పంట పొలంలోకి వదిలిపెట్టినటువంటి దాఖలాలు బైబిల్లో మనం చూస్తాం. ఇవి ఒక సాధారణంగా ఒక మనుషుడు చేయలేనటువంటి పనులు, ఒక మనుషుని వలన కలగనటువంటి, జరగనటువంటి పనులండి. కానీ బైబిల్లో స్పష్టంగా మనం చూస్తున్నాం, ఇవన్నీ సంసోను చేశాడు. ఎందుకు అంటే సంసోనుకు దేవుడు తోడున్నాడు. ఎందుకు అంటే సంసోనుకు దేవుడు బలపరిచాడు. సంసోను విడిచిపెట్ల. అడుగడుగున దేవుడు సంసోనుతో ఉన్నాడు. సంసోను హృదయం అంతా కూడా దేవుని యొక్క ఆత్మచేత నింపబడింది. అందుకే సంసోనుకు దేవుని ద్వారా ఎప్పుడు పడితే అప్పుడు సహాయము కలుగుతూ ఉంది. వాక్య ప్రకారంగా బ్రతికాడు కాబట్టి, ఆయన పెట్టిన నియమ నిబంధనలను ఉల్లంఘించలేదు కాబట్టి దేవుడు ఆయన్ని కూడా తృణీకరించకుండా జాగ్రత్తగా తోడున్నాడు. జాగ్రత్తగా గమనించండి. దేవుని కట్టడలను మనం పట్టుకున్నప్పుడు, దేవుని ఉపదేశముల ప్రకారంగా నడుస్తున్నప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞలను మీరకుండా జాగ్రత్తగా మనల్ని మనం సరిచూసుకుంటూ నడుస్తున్నప్పుడు ఆయన ఎప్పుడు మనల్ని తృణీకరించాడు. ఆయన ఎప్పుడు మనల్ని విడిచిపెట్టాడు. పైపెచ్చు మనకు ఎప్పుడు ఆపద వచ్చినా కూడా బలమైన ఆత్మగా ఆయన మన మీదకి దిగి వస్తాడు. ఖచ్చితంగా సహాయం చేస్తాడు. మనం నడవలసినటువంటి మార్గంలో మనల్ని నడిపిస్తాడని చెప్పడానికి ఈ సంసోను జీవితమే ఒక ఖచ్చితమైనటువంటి ఉదాహరణ. ఇంత అద్భుతంగా నడుస్తున్నటువంటి సంసోను జీవితంలో ఒక చిన్నపాటి పాపము ప్రవేశించింది. దలీలా అనేటువంటి ఒక స్త్రీ తనకు పరిచయమైంది. ఆ స్త్రీ పరిచయంలో పడిపోయినటువంటి తను మెల్లిమెల్లిగా దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని కాస్త ఆ స్త్రీకి ఇవ్వడం మొదలుపెట్టాడు. దేవునితో ఎంత సమయం గడిపేటువంటి వాడో ఆ సమయంలో మెల్లిమెల్లిగా కొద్దిగా ఆ స్త్రీకి ఇవ్వడము, ఇంకొంచెం ఇవ్వడము, రోజు రోజుకి వారి పరిచయం కాస్త ప్రేమగా మారిపోయింది. స్నేహం నుంచి ప్రేమగా మారిపోయింది. గమనించాలి దేవుని బిడ్డలారా. ఇక ఈమె మన సంసోనుకు ఆమె ఎంత అయిపోయిందంటే, సంసోను యొక్క బలహీనత ఏదైనా ఉందా అని పరిశీలన చేస్తే ఆ స్త్రీయే బలహీనత అన్న విషయము ఫిలిస్తీన్ల సర్దార్లకు అర్థమైంది. అంటే ఇప్పుడు సంసోనుని గెలవాలి అంటే, సంసోన్ని బంధించాలి అని అంటే ఆ స్త్రీ దగ్గరికి వెళితే మన పని అవుద్ది అని వాళ్ళకి అర్థమైపోయింది. మెల్లిగా ఆ స్త్రీ వద్దకు వెళ్ళారు. ఆ స్త్రీని డబ్బుతో కొనుక్కున్నారు. నీకు ఇన్ని వెండి రూకలు ఇస్తాము, నీకు ఇంత ధనం ఇస్తాము, నువ్వు మేము చెప్పిన పని చేస్తే నీకు ఇంకా ఏమైనా ఇస్తాము. అయ్యా ఏం చేయాలి? నువ్వు ప్రేమిస్తున్నావు చూసావు సంసోను, ఆ సంసోను యొక్క బలం ఏంటో, సీక్రెట్ ఏంటో మాకు తెలుసుకొని చెప్పాలి. ఈ మాట చెప్పినప్పుడు సంసోన్ని 3 సార్లు ఆమె రకరకాలుగా అడుగుతుంది. సంసోన్ని లాలిస్తుంది, సంసోన్ని పాలిస్తుంది, సంసోన్ని బుజ్జకిస్తుంది. బైబిల్లో ఉంటుంది, తొడ మీద పడుకోబెట్టుకుంటుంది. లాలించి పాలించి
మురిపింపజేసి మప్పింపజేసి ఏదో రకంగా ఆ రహస్యం ఏంటో, నీ బలానికి రహస్యం ఏంటో నాకు చెప్పు అని చెప్పడానికి ఎంత తంటాలు పడిందో. సంసోను 3 సార్లు కూడా వేరే విషయాలు చెప్పాడు. దాన్ని బట్టి ఆయన చాలా ఇబ్బంది పెట్టిందని బైబిల్లో మనకు కనబడుతుంది. విసికెత్తిపోయినటువంటి సంసోను నేను బ్రతుకుట కంటే చావడం మేలు అనుకుంటాడు, చచ్చిపోతే బాగుండు అనుకుంటాడు. ఎవరు? సంసోను. ఎవరతను? ఒకప్పుడు 1000 మందిని ఒంటి చేత్తో చంపినటువంటి వాడు, ఒకప్పుడు సింహాన్ని 2గా చీల్చినటువంటి వాడు. అలాంటి బలాఢ్యుడు, అలాంటి బలిష్ఠుడు చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నటువంటి సందర్భాలు కూడా వచ్చేసాయి ప్రియులరా. ఆ తర్వాత విసికెత్తిపోయి నా బలం నా తలలో ఉందే తల్లి, ఇక నన్ను విడిచిపెట్టు అని అన్నప్పుడు, ఓహో ఇదా నీ సీక్రెటు అని చెప్పి మెల్లిగా తన తొడ మీద పడుకోబెట్టుకొని ఫిలిస్తీన్ల సర్దార్లకు చెప్పింది, ఇదిగో డబ్బు రెడీ చేసుకోండి, ఎంత డబ్బు ఉందో అంత డబ్బు మొత్తం నా చేతులు పెట్టండి. సీక్రెట్ ఏంటో తెలిసిపోయింది. అతని తల వెంట్రుకలు కత్తిరించారా ఇంకంతే, అతని బలము తన మీద నుంచి పోతుంది. ఈ విషయం తెలుసుకున్న తర్వాత తాళ్ళతో బంధించింది ఆవిడ. ఆ తల వెంట్రుకలు కత్తిరించేశారు. ఆ తర్వాత ఎప్పట్లాగానే విడజిమ్ముకుందాం అనుకుంటే ఆ బలం రావట్లా. బైబిల్లో మనం చూస్తాం, అతన్ని బంధించి 2 కళ్ళు పొడి చేసి దాగోను దేవతా మందిరంలో మూల స్తంభాలకు అతన్ని కట్టేశారు. దయచేసి గమనించాలి దేవుని బిడ్డలారా, సంసోను మంచి సారము కలిగినటువంటి క్రైస్తవుడు, సంసోను మంచి సాక్ష్యము కలిగినటువంటి క్రైస్తవుడు, సంసోను మంచి భక్తి కలిగినటువంటి దేవుని బిడ్డ, కానీ న్యాయాధిపతి. కానీ ఏం జరిగింది అని అంటే తన యొక్క సారాన్ని తను కోల్పోయాడు, తన యొక్క సాక్ష్యాన్ని తను కోల్పోయాడు, తన పరిశుద్ధతను తను విడిచిపెట్టాడు, తన భక్తిని తను విడిచిపెట్టాడు. తద్వారా ఏం జరిగింది? అన్య దేవతా మందిరంలో అతన్ని మూల స్తంభాలకు కట్టివేసి పిండి రుబ్బించుకుంటున్నారండి, పిండి రుబ్బించుకుంటున్నారు. అతని నడుముకు ఒక పెద్ద తిరుగలు కట్టేసి ఆ తిరుగుతూ ఉంటుంటే వాళ్ళ యొక్క పని జరుగుతూ ఉంది అక్కడ. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి, ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి. అప్పుడు కానీ సంసోనుకు కళ్ళు తెరుచుకోలేదు. అప్పుడు నోరు తెరిచి ప్రార్థన చేస్తాడు, దేవా ఈ ఒక్కసారి నా మనవి ఆలకించు అని ప్రార్థన చేసి అప్పటికీ దేవుడు అతన్ని విడిచిపెట్ల. దేవుని ఒక ఆత్మ బలంగా దిగి వచ్చినప్పుడు ఆ మందిరాన్ని మొత్తం కూడా కూలగొట్టినట్టుగా అందరూ కూడా అందరూ చనిపోయారు. వారితో పాటు సంసోను కూడా చనిపోయారు. సంసోను చాప్టర్ అక్కడితో క్లోజ్ అయిపోయింది. దేవుని బిడ్డలని చెప్తున్న మాట అదే. ఉప్పు తన యొక్క సారాన్ని కోల్పోతే అది ఎందుకు పని చేయదో, అది పనికి రాదు. కొన్నిసార్లు ఉప్పు చూడండి, డేట్ అయిపోయినటువంటి ఉప్పు కానీ లేకపోతే కొన్ని రకాల నాసి రకం ఉప్పులు మనం వేస్తే రుచి రాదు. ఎంత వేసినా కూడా రుచి మనకు అర్థం కాదు. అదే సారము కోల్పోవడం అంటే అది. అంటే చూడ్డానికి ఉప్పులా కనిపిస్తుంది, చూడ్డానికి తెల్లగానే కనిపిస్తుంది, చూస్తే ఇది ఉప్పే అన్నట్టుగా అచ్చం కనిపిస్తుంది, కానీ అది ఉప్పు కాదు. అది ఉప్పులో ఉన్నటువంటి దాని యొక్క ప్రభావం, దాని యొక్క సారం, దాని యొక్క రుచిని అది పోగొట్టుకున్నటువంటి వ్యర్థమైనటువంటి ఉప్పు. సారం పోయిన తర్వాత ఉప్పులా ఎలా అది కనబడుతుందో మన జీవితంలో కూడా సాక్ష్యం పోగొట్టుకున్న తర్వాత, భక్తి పోగొట్టుకున్న తర్వాత, నీతి యథార్థత పోగొట్టుకున్న తర్వాత, ప్రార్థనా జీవితం, భక్తి జీవితాన్ని, వాక్య పఠన జీవితాన్ని, అధ్యయనాన్ని మానివేసుకున్న తర్వాత కూడా చూడ్డానికి మనం అచ్చం క్రైస్తవుల్లాగానే అగిపిస్తాం. కానీ లోపల మాత్రం ఏముండదు? సాక్ష్యం ఉండదు, లోపల సారం ఉండదు. సారము లేనటువంటి పస లేనటువంటి క్రైస్తవులుగా మనం ఉండిపోతున్నాం, సారము లేనటువంటి క్రైస్తవులుగా ఉండిపోతాం. దేవుడు అంటున్నాడు, సారము లేకపోతే ఉప్పు ఎలా నిష్ప్రయోజనమో అలాగే సాక్ష్యం పోగొట్టుకుంటే దేవుని బిడ్డ నీవు కూడా నిష్ప్రయోజనమే. నా చేతిలో ఉన్నంత వరకు బాగానే ఉంటావు, నీ సాక్ష్యం పోగొట్టుకొని నీ పరిశుద్ధతను పోగొట్టుకుంటే నా చేతుల నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోయినట్టే, లోకంలో పడిపోయినట్టే. మరొక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. కొత్త నిబంధన గ్రంథంలో అతనికి దేమా అనేటువంటి పేరు మనకు కనపడుతుంది. దేమా. ఈ దేమా పౌలు గారి యొక్క బోధ ద్వారా రక్షించబడ్డటువంటి వ్యక్తి. ఈ దేమా పౌలు గారితో పాటు పరిచర్య చేసినటువంటి వ్యక్తి. ఈ దేమా పౌలు గారితో ప్రయాణించినటువంటి వ్యక్తి. అయ్యా, నేను రక్షించబడ్డం మాత్రమే కాదు, నేను మీతో పాటు పరిచర్యలకు వస్తా,
నలుగురికి నా సాక్ష్యాన్ని పంచుకుంటాను, నలుగురిని నా సాక్ష్యం ద్వారా దేవుని చిత్తకు నడిపిస్తానయ్యా అని అంటే, సరే మంచి తాత్పర్యము మంచి భావం కలిగినటువంటి వ్యక్తివయ్యా రా అని చెప్పి పౌలు గారు చక్కగా అతన్ని తీసుకెళ్ళాడు. సేవలో వాడుకున్నాడు, పలు ప్రాంతాలు తిప్పుకున్నాడు, అక్కడక్కడ పరిచర్యలు వాడబడి బలపరచబడ్డాడు కూడాను. కానీ ఎంత బలపరచబడ్డా కూడా తన మనసు మొత్తం కూడా లోకం మీదనే ఉందంట. ఒకసారి ఒక మాట దయచేసి చూడండి. 2వ తిమోతికి పౌలు గారు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి, చూసారా, లోకాన్ని స్నేహించాడు. ఏ లోకంలో నుంచి అయితే బయటకు వచ్చాడో అదే లోకం మీద మరలా మమకారం పెంచుకున్నాడు. ఏ లోకం నుంచి అయితే దేవుని తెలుసుకున్నాడో అదే లోకం మీద మోజు పెంచుకున్నాడు. లోకాన్ని ప్రియమైనదిగా ఎంచుకున్నాడు. హిందీ బైబిల్లో ఉంటుంది, దేమాస్ ఇస్ సంసార్ కో ప్రియ జాన్కర్ ముజే చోడ్ దియా హే. ఆయన దాన్ని ప్రియమైనదిగా ఎంచుకున్నాడంట. ఇది కదా ప్రియమైంది, ఇది కదా ప్రాముఖ్యమైంది, దేవుని కంటే ప్రాముఖ్యమైంది, దేవుని కంటే ప్రియమైనదిగా ఆ యొక్క లోకాన్ని ఎంచుకొని దేమా పౌలు గారిని విడిచిపెట్టినట్టుగా బైబిల్లో చక్కగా మాట్లాడుతున్నాడు పౌలు గారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేమా సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు, దేమా సారాన్ని పోగొట్టుకున్నాడు, దేమా తన జీవితంలో ఉన్నటువంటి భక్తి భావార్థాలని, భక్తి భావజాలములను పోగొట్టుకున్నట్టుగా బైబిల్ మనకి స్పష్టంగా చెప్తుంది. తర్వాత దేమా యొక్క ప్రస్తావన మనకు కనిపించదు, ఎందుకంటే ఇక దేమాతో పని లేదు. దేమా సారం పోగొట్టుకున్న తర్వాత ఉప్పుకి ఏ విధంగా అయితే విలువ లేదో, దేమా సాక్ష్యం పోగొట్టుకున్న తర్వాత ఇక దేమాకు కూడా ఏ విలువ లేదు. పాత నిబంధన గ్రంథంలో మరొక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. సౌలు మహారాజు, ఇజ్రాయేలు దేశానికి మొట్టమొదటి రాజు. తన తండ్రి యొక్క గార్ధబములను అనగా గాడిదలను అవి ఎటో పోతే వాటిని ఎతుక్కుంటూ వెళ్ళినటువంటి మంచి వ్యక్తి. ప్రవక్తలు ఒక చోట ప్రవచిస్తున్నప్పుడు ఈయన కూడా వెళ్ళి దేవుని యొక్క ఆత్మచేత నింపబడి ప్రవచించినటువంటి వ్యక్తి, దేవుని ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తి, వినయ విధేయతలు కలిగినటువంటి వ్యక్తి. ఇవన్నీ ఎప్పుడు ప్రారంభంలో అటువంటి వాడితను. కానీ ఎప్పుడైతే తను మంచి పేరు, మంచి పలుకుబడి, మంచి హోదా సంపాదించుకున్నాడో ఆ తరువాత మెల్లిమెల్లిగా చెడిపోవడం మొదలుపెట్టాడు. మెల్లిమెల్లిగా అహంకారము రావడం మొదలుపెట్టింది. మెల్లిమెల్లిగా మరి అవివేకము రావడం మొదలుపెట్టింది. మెల్లిమెల్లిగా మరి అవిధేయత రావడం మొదలుపెట్టింది. దేవుని బిడ్డరా, సమూయేలు ప్రవక్త మాత్రమే బలి అర్పించాలి. అలాంటిది ఆయన రావడం కొద్దిగా ఆలస్యమయ్యేసరికి నేను రాజును, నేను కూడా బలి అర్పిస్తానని చెప్పేసి అర్పించేశాడు. అది అవివేకపు పని. అమాలేకుల్ని పూర్తిగా నాశనం చేయమని చెప్పి దేవుడు చెబితే అందరినీ నాశనం చేయకుండా రాజుగారిని బ్రతికిస్తాడు. కొన్ని ఎద్దులను, కొన్ని గేదెలను బ్రతికించి యెహోవాకు బలి ఇవ్వడం కొరకని వాటిని తీసుకొని ఊరిలోకి వస్తాడు. ఇది అవిధేయత పని. ఇలాంటి పనులు అతను చేయడం బట్టి దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క ఆత్మ తనలో ఉన్నది, అది పోయి దేవుని దగ్గర నుంచి దురాత్మ వచ్చి అతన్ని పీడించిందని బైబిల్లో మనకు కనబడుతుంది. సౌలు శ్రేష్టమైన వ్యక్తే, కానీ తన సారం తను పోగొట్టుకున్నాడు, తన సాక్ష్యం తను పోగొట్టుకున్నాడు. ఆ సాక్ష్యము, ఆ సారం పోగొట్టుకున్న తర్వాత దేవుడు అక్కడ స్పష్టంగా అంటాడు, సౌలును రాజుగా నియమించినందుకు యెహోవా సంతాపపడెను, బాధపడ్డాడు, హృదయంలో నొచ్చుకున్నాడు, వేదన పడ్డాడు. వీణ్ణా నేను రాజుగా నియమించింది? ఇలాంటి అవిధేయున్నా, ఇలాంటి అవివేకపు వ్యక్తినా, అసలు వీని పెట్టకుండా ఉండాల్సింది అని దేవుడు సౌలు విషయంలో వాపోయాడండి, బాధపడ్డాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ ముగ్గురు వ్యక్తులు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, వీరు ఒకప్పుడు మంచి సారము కలిగిన క్రైస్తవులే, ఒకప్పుడు మంచి భక్తి కలిగిన క్రైస్తవులే, ఒకప్పుడు మంచి ప్రార్థనాపరులే. కానీ రాను రాను భక్తి భావజాలాలు వదిలిపెట్టి ప్రార్థనా జీవితానికి స్వస్తి పలికి పవిత్రతను కోల్పోయి సాక్ష్యాన్ని పాడు చేసుకున్నటువంటి వ్యక్తుల్లో వీరు మనకు కనబడుతున్నారు. అందుకని అంటున్నాను, సాక్ష్యము పోగొట్టుకున్న క్రైస్తవుడు సారము లేని ఉప్పుతో సమానుడు. ఉప్పు ఏ విధంగా అయితే సారము రుచి కోల్పోతే ఎందుకు పనికిరాదో, అదేవిధంగా వీరు కూడా ఉపయోగపడనటువంటి వారుగా మిగిలిపోయారు సమాజంలో. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, ఒకవేళ మనలను దేవుడు ఈ మాటల ద్వారా హెచ్చరిస్తున్నట్లయితే ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఒకప్పటి ప్రార్థన, ఒకప్పటి భక్తి, ఒకప్పటి నీతి, ఒకప్పటి యథార్థత,
ఒకప్పటి నిజాయితీ, ఒకప్పటి పరిశుద్ధత మన జీవితంలో మనం కలిగి ఉన్నామా? ఖచ్చితంగా మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఒకప్పుడండి నేను బాగా ప్రార్థన చేసేదాన్నండి, ఒకప్పుడండి నేను బాగా వాక్యము చదివేటువంటి వాడినండి, వాక్యము తీస్తే అధ్యాయాలు చదవకుండా నేను ఊరుకునేదాన్ని కాదండి, ఊరుకునేవాడిని కానండి అని మనం గొప్పగా చెప్పుకుంటున్నామా? ఎంత చెప్పుకున్నా ఇవన్నీ ఒకప్పుడు కదా, ఒకప్పుడు. మరి ఇప్పుడు అంత చదవలేకపోతున్నాం, ఇప్పుడు అంతగా ప్రార్థన చేయలేకపోతున్నాం, ఇప్పుడు అంతగా ఉపవాసం ఉండలేకపోతున్నాం, ఇప్పుడు అంతగా భక్తి జీవితాన్ని ముందుకు సాగించలేకపోతున్నాం. ప్రభు నాతో సహా మనతో సహా అందరితో మాట్లాడుతున్నాడు ఈరోజు. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. సారం పోతుంది అంటే సాక్ష్యం పోతుంది, అంటే భక్తి తగ్గిపోతుంది, ప్రార్థన జీవితం తగ్గిపోతుంది, దేవునికి ఎంతో కొంత దూరమైపోతున్నాం. అలా అయితే సారము లేని క్రైస్తవులతో, అనగా సాక్ష్యము లేని క్రైస్తవులతో సమానమే. ఈ సాక్ష్యం చాలా ప్రాముఖ్యం. క్రైస్తవునికి ప్రాముఖ్యమైనది ఏంటంటే సాక్ష్యమే. మన ఇంట్లో నుంచే మన సాక్ష్యం మొదలవ్వాలి, మన ఇంట్లో నుంచే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మన జీవితాన్ని పరీక్షించుకుందాం. బైబిల్ గ్రంథంలో ఏ పరిస్థితులు వచ్చినా కూడా సారము కలిగినటువంటి క్రైస్తవుని ఒకటి మీకు చూపించాలని ఆశపడుతున్నాను. అంతకంటే ముందు మార్కు సువార్త 9వ అధ్యాయము 50వ వచనంలో దేవుడు మాట్లాడేటువంటి మాటను చూద్దాం. మంచిదే కానీ చేస్తారు. చూసారా, మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండండి అంటున్నాడు. మీలో మీరు ఎలా ఉండాలంట? ఉప్పు సారము గలవారై ఉండాలి. ఉప్పు ఏ విధంగా రుచి అనే సారాన్ని కలిగి ఉందో మీలో మీరు కూడా మరి ఉప్పు లాంటి రుచి కలిగినటువంటి క్రైస్తవులుగా ఉండండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదువుకుందామా? చూడండి జాగ్రత్తగా. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా శిలువ వేయుచు బాహాటముగా ఆయన్ను అవమానపరుచుచున్నారు గనుక వారు మారు మనస్సు పొందుటట్లు మరలా నూతన పరచుట అసాధ్యము. ఒకసారి వెలిగించబడ్డాం, దేవుని యొక్క రక్షణ అనేటువంటి అగ్ని మనల్ని తాకింది. బాప్తిస్మం అనేటువంటి ప్రక్రియ ద్వారా ప్రభు యొక్క సన్నిధిలో చేర్చబడ్డాం. రొట్టె ద్రాక్షరసం ద్వారా దేవుని యొక్క శరీరంలో పాలుభాగస్థులమయ్యాం. వెలిగించబడ్డాం, దివిటీలు వెలిగించుకున్నాం, లోకమందు జ్యోతుల వలె చక్కగా ముందుకు సాగుతూ ఉన్నాం. దేవుని బిడ్డలుగా చక్కటి పేరు సంపాదించుకున్నాం. పాత రోత బ్రతుకులను వదిలిపెట్టాం, చక్కగా ముందుకు సాగుతున్నాం. దేవుని యొక్క వరాల్ని పొందుకున్నాం, దేవుని యొక్క పరిశుద్ధతను పొందుకున్నాం, పరిశుద్ధాత్మను రుచి చూసాం. ఆయన స్పర్శ, ఆయన తాకిడి, ఆయన అలజడి అనుభవాలు కలిగి ఉన్నాం. ఇలాంటివన్నీ రుచి చూసిన తర్వాత మరలా తప్పిపోయామా? మరలా దూరమయ్యామా? మరలా దేవుని విడిచిపెట్టామా? అదిగో ఆ దేమాలాగా, అదిగో ఆ యొక్క సౌలులాగా, అదిగో ఆ యొక్క సంసోన్లాగా మనం కూడా దూరం అయిపోయామా? వదిలిపెట్టామా? భక్తిని వదులుకున్నామా? అలా వదులుకున్నట్లయితే ప్రభు అంటున్నాడు, మీరంట ఇటువంటి వారు, ఈ కోవకు చెందినటువంటి వారు యేసుక్రీస్తు ప్రభుని మరలా సిలువ వేస్తున్నారు. ఒక్కసారి కాదు ఆయన చనిపోయింది, మళ్ళీ ఆయన మనం చంపుతున్నాం, మళ్ళీ ఆయన మనం బాధిస్తున్నాం. ఈ ఉపవాస దినములలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మరలా ఆయన మనం సిలువ వేసేటువంటి వారిగా ఉన్నామేమో. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన అవసరం తప్పక ఇక్కడ ఉంది దేవుని బిడ్డలారా. అందుకే అంటున్నాను, ఉప్పు సారం పోతే ఎలా పనికిరాదో, సాక్ష్యము, భక్తి, నీతి, నిజాయితీ అనేటువంటి ఆత్మీయ విలువలు కోల్పోతే, ఆత్మ ఫలములు కోల్పోతే కూడా క్రైస్తవుడు ఎందుకు పనికిరాడు అని స్పష్టంగా ఈ యొక్క వచనాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటున్నాం. అందుకే కొరింథీ పత్రికలో అంటాడు ఆయన 10వ అధ్యాయం 12వ వచనంలో, మొదటి కొరింథీ 10:12లో అంటాడు, తాను నిలుచున్నాడని తలంచువాడు పడకుండా జాగ్రత్త పడాలి. నేను సెటిల్ అయిపోయానులే, ఇక నిలబడ్డానులే, ఇక పడిపోనులే అని అనుకుంటున్నావా? పడిపోకుండా జాగ్రత్త పడాలి. అనుక్షణము ఆ విషయంలో నువ్వు ప్రార్థన చేయాలి,
అనుక్షణం నిన్ను నువ్వు సరి చేసుకోవాలి. నువ్వు నిలబడ్డవాడివి నిలబడ్డట్టుగానే ఉండాలి, ఇంకా మరలా పడిపోవడానికి వీల్లేదు. దేవుని బిడ్డారా, సారము కోల్పోయినటువంటి భక్తుల్ని మనం చూసాం. మరి అన్ని పరిస్థితుల్లో కూడా సారాన్ని కాపాడుకున్నటువంటి, అనగా సాక్ష్యమును పరిశుద్ధతను కాపాడుకున్న భక్తుల్ని ఒక్కరిని చూపించి నా సందేశాన్ని ముగిస్తాను. చూపిస్తాను. ఆయన పేరు యోసేపు. మనందరికి తెలుసు కాబట్టి ఆయన యొక్క జీవితాన్ని మాటల్లో చక్కగా ఒక్కొక్క విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, వినండి. యోసేపు యాకోబుకు ప్రియమైనటువంటి కుమారుడు. ఈ యోసేపు తండ్రి దగ్గర సారాన్ని కాపాడుకున్నాడు, అనగా సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. యోసేపు అన్నయ్యల దగ్గర తన యొక్క సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. అన్నయ్యల దగ్గర ఎక్కడ కూడా ఆయన చెడు నడిచినట్టుగా మనకి బైబిల్లో కనిపించదు. ఒకవేళ మీకు అనిపించవచ్చు ఏంటంటే, అన్నయ్యల యొక్క చెడ్డ సమాచారము తండ్రికి చేరవేయవాడు అనే మాట బైబిల్లో మనకు కనపడుతుంది. అక్కడ మీకు అనిపించవచ్చు ఇతను చాడీలు చెప్పేవాడని, కానీ చాడీలు చెప్పేటువంటి వాడు కాదండి, ఉన్నదే చెప్తున్నాడు. ఇక్కడ ఒక మాట మీకు గుర్తు చేయాలి. అన్నయ్యల గురించి చెప్తున్నప్పుడు అన్నయ్యలు ఇతని మీద ఏమీ చెప్పట్లేదు అంటే ఆ విషయాల్లో ఇతను పరిశుద్ధుడని మనకు అర్థమవుతుంది. నా మాట అర్థమైందా? అన్నయ్యల గురించి చెప్తున్నాడు, ఇదిగో పెద్దోడు ఇలా చేశాడన్న డాడీ, చిన్నోడు ఇలా చేశాడు డాడీ అని పోయి చెప్తున్నాడు. అలా చేశాడు, ఇలా చేశాడని చెప్తున్నప్పుడు మేమే కాదు డాడీ వీడు చేశాడు అనేది మిగతా కొడుకులు ఒక్క మాట కూడా అనలేకపోయారు అని అంటే ఈ యోసేపు పరిశుద్ధత కలిగినటువంటి వాడు, అలాంటి తప్పుల్లో ఇతడు లేనివాడని మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. హల్లెలూయా. సో దేవుని బిడ్డలారా గమనించండి, తండ్రి దగ్గర తన యొక్క సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు, అన్నయ్యల దగ్గర తన యొక్క సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు, బానిసగా అమ్మి వేయబడినప్పుడు తన యొక్క సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. ఎక్కడ దేవుణ్ణి అవమానపరచలేదు సుమా, ఎక్కడ దేవుని దూషించలేదు సుమా. ఎన్ని కష్టాలు గుండా వెళుతున్నా కూడా ప్రభువా నీవు ఉన్నావు, నీకు స్తోత్రం, యెహోవా ఈరే నీవు ఉన్నావు, నువ్వు చూసుకుంటున్నావు, నీకు వందనాలు తండ్రి అని అనుకున్నాడే కానీ ఎక్కడ కూడా తన నోటి నుంచి దేవుని దూషించిన మాట కానీ మనసులో తనను అవమానపరుచుకున్నటువంటి విషయం కానీ మనకు కనిపించదు. కారణం ఏంటంటే యోసేపు అలాంటి వాడు కాడు, దేవుని పైన పూర్తిగా అనుకున్నవాడు. బానిసగా అమ్మి వేయబడినప్పటికీ ఇష్మాయేలీయుల దగ్గర, ఐగుప్తీయుల దగ్గర నమ్మకస్తుడుగా ఉండి తన యొక్క సారాన్ని, తన యొక్క సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. పోతీఫరు తన ఇంట్లోనికి తనను బానిసగా కొనుక్కున్నప్పుడు నమ్మకాన్ని కాపాడుకున్నాడు. పోతీఫరు యజమానుడిగా ఇతన్ని మార్చినప్పుడు నమ్మకాన్ని కాపాడుకున్నాడు, సారాన్ని, సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. తర్వాత తన భార్య తన మీద కన్ను వేసింది, అంటే మోహించింది, ప్రేమించలా మోహించింది. ఒకసారి వచ్చి నాతో పడుకో అని పచ్చిగా మాట్లాడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తాం. నాతో శయనించు అని అంటూ ఉంటుంది. అయినా సరే తన యజమానురాలు అనగా పోతీఫర్ యొక్క భార్య దగ్గర కూడా తన సాక్ష్యాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నాడు. పరిశుద్ధతను కోల్పోలే పరిశుద్ధతను, సాక్ష్యాన్ని, సారాన్ని కాపాడుకున్నాడు. దానివలన తనతో పాటు తను శయనించని కారణాన్ని బట్టి తనను అవమానపరచడన్నటువంటి నెపముతో తను తీసుకెళ్ళి ఎక్కడ పారేస్తుందంట, జైల్లో పారేశారు. జైల్లో పారేస్తే ఖైదీల మధ్యలో కూడా ఇతడు నమ్మకంగానే ఉన్నాడు. ఎక్కడ ప్రభువుని మరలా దూషించలా ఖైదీల మధ్యలో తన యొక్క సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. తరువాత ఇద్దరు ఖైదీలకి కలలు, ఆ కళల యొక్క భావాలు చెప్పినప్పుడు అచ్చం ఏవైతే ఇతను చెప్పాడో చెప్పినట్టుగా జరిగింది. ఒకతను రాజుగారి దగ్గర పనికి కుదుర్చబడ్డాడు. రాజుగారు కూడా కళ వస్తుంది. ఆ కళ ఏంటో, ఆ కళకు భావం ఏంటో అతనికి అర్థం కాక అతను చాలా మనస్తాపానికి గురి చెందినప్పుడు ఆ వ్యక్తి చెప్తాడు, నేను జైల్లో ఉన్నప్పుడు కళలకు అర్థాలు చెప్పగలిగినటువంటి ఒక వ్యక్తి నాకు తారసపడ్డాడు. ఆ వ్యక్తి పేరు యోసేపు. ఆయన ఇప్పుడు జైల్లోనే ఉన్నాడు రాజా. ఒకవేళ మీరు గనక ఆయన వ్యక్తికి కళ చెప్తే ఆ కళకు ఖచ్చితంగా భావం చెప్తాడు అతను అని చెప్పాడు. చూడండి, రాజుగారు జైల్లో నుంచి బయటకు పిలిపించాడు. రాజుగారి దగ్గర కూడా నమ్మకంగా ఉన్నాడు, సాక్ష్యాన్ని, సారాన్ని కాపాడుకున్న వ్యక్తిగా ఉన్నాడు. ఆ యొక్క సాక్ష్యం అంతా చెప్పిన తర్వాత అది నిజమనిపించింది రాజుగారికి. ఈయన చెప్పినట్టుగానే రాజుగారు చేయడం మొదలుపెట్టాడు. 7 ఏండ్ల కరువు, 7 ఏండ్ల సమృద్ధి పంట. నిజంగా సమృద్ధి పంట
కరువు నుంచి ఎలా కాపాడగలగాలో అన్ని విషయాలు చెప్పిన తర్వాత అలాగనే రాజుగారు చేశాడు. ఆ దేశమంతా కూడా సుఖ సౌఖ్యములతో, సంక్షేమములతో, క్షేమములతో హాయిగా బ్రతకగలిగారు. కరువు వారిని బాధించలేకపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తద్వారా మనం చూస్తాం బైబిల్లో అతన్ని ఒక మంచి సింహాసనం వేసి ప్రధానమంత్రి పోస్ట్ అతనికి ఇచ్చేసి సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. రాజుగారి దగ్గర కూడా ప్రధానమంత్రిగా మారిన తర్వాత కూడా యోసేపు తన యొక్క సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు, పోగొట్టుకోలేదు. తన సారాన్ని కాపాడుకున్నాడు, పోగొట్టుకోలేదు. నేను అదే చెప్తున్నాను. సారము కలిగిన క్రైస్తవుడు అంటే ఇదో యోసేపు లాగా ఉండాలండి. పరిస్థితులు ఏవైనా రావచ్చు, ఎత్తు రావచ్చు, పల్లము రావచ్చు, అభివృద్ధి రావచ్చు, నాశనమైనటువంటి పరిస్థితి రావచ్చు, ఆశీర్వాదం రావచ్చు, అట్టడుగు స్థాయి రావచ్చు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని కష్టసుఖాలు వచ్చినా, ఎన్ని సుఖదుఖాలు వచ్చినా, ఎన్ని బాధలు, ఎన్ని అవమానాలు వచ్చినా కూడా అన్ని పరిస్థితుల్లో కూడా దేవుని మహిమపరిచేటువంటి, మన సాక్ష్యమును కాపాడుకునేటువంటి స్థాయి, స్తోమత, సత్తా మనలో ఉన్నట్లయితే అటువంటి వారిని దేవుడు గొప్పగా దీవిస్తాడు. బైబిల్ చెప్తుంది అదే, మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండాలి. మీలో మీరు ఎప్పుడు కూడా మీ సాక్ష్యాన్ని పోగొట్టుకోకూడదు. ఉప్పు ఏ విధంగా అయితే తన సారాన్ని కోల్పోతుందో, కోల్పోతే ఎందుకు పనికి రాకుండా పోతుందో, అదేవిధంగా క్రైస్తవులు అనబడినప్పటికీ, సేవకులు అనబడినప్పటికీ, పెద్దలు అనబడినప్పటికీ మీరు మీ సాక్ష్యాన్ని కోల్పోతే, మీరు మీ యొక్క వ్యక్తిత్వాన్ని కోల్పోతే, మీరు మీ యొక్క సారమును, భక్తిని, నీతిని, నిజాయితీని కోల్పోతే ఇక ఎందుకు మీరు దేవుని చేతిలో ఉపయోగపడరు అని స్పష్టంగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అటువంటి వారంటే మరలా దేవుని సిలువ వేసేటువంటి స్థాయికి వచ్చేశారు అని ప్రభు వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. దేవుని బిడ్డలు, నా మాటలు ముగిస్తూ ఈ రెండవ భాగాన్ని కూడా నేను ముగింపులోకి తీసుకొస్తూ ఉంటున్నాను. మొదటిగా అంటున్నాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. అవును, ఉప్పులో ఉన్న గుణగణాలను మనం చూసాం. అలాగూ మనం బ్రతకాలి. ఉప్పు నిస్సారమైనదైతే అది దేని వల్ల సారం పొందుతుంది? మనుష్యుల చేత త్రొక్కబడ్డానికి తప్పితే మరి దేనికి ఉపయోగానికి రాదు అని స్పష్టంగా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. సారము అంటే క్రైస్తవ్యం, సాక్ష్యము. సారము అంటే భక్తి, నీతి, నిజాయితీ, ఆత్మఫలాలు. ఇలాంటి ఒకవేళ ఒక వ్యక్తి కోల్పోతే ఇక ఎందుకు పనికిరాడండి? ఆ వ్యక్తికి ఒకే ఒక పేరు ఉంటుంది, ఏంటంటే జీవించుచున్నావన్న పేరు ఉండి నిజానికి నువ్వు మృతుడవే అన్నట్టుగా పేరుకు మాత్రమే బ్రతికినటువంటి వారం వాస్తవానికి చనిపోయినటువంటి మృతమైనటువంటి దశ. ఆ దశ మన జీవితాలకు రాకూడదనే ప్రభు ఈరోజు ఈ యొక్క సారవంతమైనటువంటి సాక్ష్యములతో కలిసినటువంటి సందేశాన్ని మనకు అందించాడు. ఒక్కసారి మన జీవితాన్ని పరీక్షించుకుందాం. రక్షించబడిన క్రొత్తలో ఉన్నటువంటి ఆత్మీయత, క్రొత్తలో ఉన్నటువంటి భక్తి, అప్పట్లో ఉన్నటువంటి నీతి, నిజాయితీ, యథార్థత, ప్రార్థనా జీవితాలు మనం కలిగి ఉన్నామా? విశ్వాసం మనం కలిగి ఉన్నామా? ఇప్పటికీ అవే కొనసాగుతున్నాయా? లేకపోతే ఆ విషయాల్లో మనము సన్నగిల్లిపోయామా? ఆ విషయాల్లో మనం తగ్గిపోయామా? ఎంత ఉండాలో అంత లేదా? వెనకడుగు వేసామా? దేవునికి దూరమైనటువంటి దాఖలాలు కనపడుతున్నాయా? ఒకప్పుడు బాగున్నాం, ఇప్పుడు అలా లేం అంటే మనం ఖచ్చితంగా సారాన్ని కోల్పోతున్నాం, సాక్ష్యాన్ని పోగొట్టుకుంటున్నాం. అలా ఉండకుండా దేవుని చేతిలో బలమైనటువంటి పనిముట్టుగా సర్వదా వాడబడినట్లుగా యోసేపులాగా సాక్ష్యాన్ని, సారాన్ని, భక్తిని, యథార్థతను, పరిశుద్ధతను కాపాడుకునేటువంటి వారుగా ఉండాలని మనవి చేస్తూ ఈ కొద్ది మాటలు మన ఇంట్లో ప్రభు ఫలింపచేయునుగాక. ఆమేన్. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడమైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, మీ పరిశుద్ధమైన అపరంజి పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ దినమున తండ్రి ఈ యొక్క పరిశుద్ధ దైవారాధనలో మేము చేరి మీ నామాన్ని స్తుతించడానికి, మీ నామాన్ని మహింపరచడానికి, స్తుతి సింహాసనము ఏర్పాటు చేయడానికి మీరు మాకు సహాయము చేసినందుకు వందనాలు. మా దీన స్తుతి పాత్రను మీరు స్వీకరించారు. విజ్ఞాపన ప్రార్థనలో సహాయం చేశారు, సాక్ష్యములలో సహాయము చేశారు. ప్రభువా, ఎత్తబడిన కానుకలు మీ సేవ కొరకు వాడుకోండి, వినియోగించుకోండి, ఆర్థికంగా ఆశీర్వదించండి మా కుటుంబాలను కూడా. వినేటటువంటి వర్తమానాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాము. మీరు మాతో స్పష్టంగా మాట్లాడారు ప్రభువా. 2 వారాల నుంచి తండ్రి 2 భాగాలుగా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. సారవంతమైనటువంటి క్రైస్తవులుగా మమ్మల్ని మార్చండి. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి అని
వాక్యము చెబుతున్నట్లుగా మా సాక్ష్యము వెదజల్లబడాలి, నలుగురికి తెలియాలి, తద్వారా మిమ్మల్ని వారు గుర్తించాలి ప్రభువా. అలాంటి కృప దయచేయండి. సౌలులా దేమాలాగా మా సాక్ష్యాల్ని మా సారాన్ని మేము కోల్పోక యోసేపు వలె శిష్యుల వలె మేము తండ్రి మా సాక్ష్యములను మా సారములను మా భక్తి భావజాలార్థములను ఆత్మీయ విలువలను జాగ్రత్తగా అంతం వరకు కాపాడుకునేటువంటి వ్యక్తులుగా మమ్మల్ని తీర్చిదిద్దండి. వినినటువంటి మాటలు మా వెనుకలో ఫలింపచేయండి. నిష్ప్రయోజనమైనటువంటి సారము లేని క్రైస్తవుల వలె కాక ఉపయోగపడేటువంటి సారమును సాక్ష్యమును కాపాడుకునేటువంటి యోసేపు వలె మమ్మల్ని స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను. ఈ మాటలు విన్న మా ప్రియులపైన 2 చేతులు ఉంచండి. సమృద్ధి అయిన దీవెనతో మీరు దీవించి నడిపించండి ప్రభువా. ఈ ముందున్న వారమంతా మీ కృపలో భద్రపరచండి అయా. యూట్యూబ్ ద్వారా వింటున్నటువంటి వారు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ దైవికమైన దీవెనలు వారిపైన మెండుగా కుమ్మరించండి ప్రభువా. మరొక పర్యాయం మా అందరిపైన మీ హస్తాల నుంచి దీవించమని కోరుతూ, మీ చిత్తమైతే మరొక పర్యాయం మేమందరం కలుసుకునేంత వరకు మీ కృప కలిగిన హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ ఆది నుంచి అంతవరకు అధ్యక్షత వహించినందుకు మహిమ ఘనత ప్రభావం మీకు చెల్లిస్తూ యేసు వారి దివ్యమైన నామంలో ఈ ప్రార్థన మీకే సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాము. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసు వారి యొక్క దివ్యమైన కృప, మానకర నిత్యం నడిపించుచున్న పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము, సమస్త దీవెనలు తలలో వంచి ఉన్న మనందరికీ సకల సమస్త పరిశుద్ధులకును ఇది మొదలుకొని యేసు వారి 2వ రాకడ పర్యంతర వరకు సదా తోడై ఉండి సర్వ సత్యంలోనికి నడిపించునుగాక. ఆమేన్.